ఛానల్ ఇవన్నీ జీతముక్కువ సాత్విక సామీప్యము అన్ని సింగే అవుతుంది. మొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో విజ్ఞతతో ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వారు ఏ నాయకుడైతే మాకు మేలు చేస్తారు, ఏ కూటమైతే మాకు మేలు చేస్తుంది, ఏ విధంగా కొత్త ప్రభుత్వం మా యొక్క ఆశలు ఆకాంక్షలకి తగ్గట్టుగా పనిచేస్తుంది అన్న విషయాలన్నీ కూడా వాళ్ళు గుర్తించి వారి భవిష్యత్తు కోసం నాయకులని పార్టీలని ఎన్నుకొని ఎవరినైతే 2019లో అవకాశం ఇచ్చారో ఒక్కసారి అని చెప్పి అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అవినీతి అరాచక పాలనటువంటి అసమర్థ దద్దమ్మ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ని ఏమాత్రం భరించలేమని ఈ ప్రజలు తీర్పు ఇవ్వడాన్ని మేము ఆహ్వానిస్తూ వారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, కడప జిల్లా ప్రజానికానికి, కడప అసెంబ్లీ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క అద్భుతమైనటువంటి విజయానికి కారణమైనటువంటి ఒకే ఒక్క నాయకుడు, విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఈరోజు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా జనసేనాని ఏ విధంగా 10 సంవత్సరాలు అవమానాలు అపజయాలు ఎదుర్కొని ఆయన నిలబడి అన్నిటికీ ఆటుపోట్లు ఎదుర్కొని అన్నిటికీ ఎదురొడ్డి నిలబడి ఈరోజు ఈ యొక్క గొప్ప విజయానికి కారణమైనాడు. ఈ విజయం మామూలు విజయం కాదు, చరిత్రలో లెక్కించదగ్గ విజయం ఇది. 93% స్ట్రైక్ రేట్ ఒక కూటమి సాధించిందంటే అది జనసేన, తెలుగుదేశం అలాగే బీజేపీ మామూలు విషయం కాదు. అలాగే ఈ మా జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 2 ఎంపీల స్థానాలకి 2 ఎంపీలు కూడా సాధించామంటే అది మా నాయకుడి యొక్క లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆయన యొక్క నాయకత్వ పటిమ, ఆయన పైన ఉన్నటువంటి ప్రజలు పెట్టిన నమ్మకానికి, అలాగే బీజేపీ పెట్టిన నమ్మకానికి, తెలుగుదేశం పార్టీ పెట్టిన నమ్మకానికి అవి ప్రతీకలు. అందుకే ఇవాళ ఈ గొప్ప విజయానికంతా కూడా మూల కారణం శ్రీ పవన్ కళ్యాణ్ అని ప్రజలు, అన్ని పార్టీలు దేశమంతా ఎలుగెత్తి చాటుతున్నాయి. అది మాకెంతో గర్వకారణం. జన సైనికులుగా, జనసేన కార్యకర్తలుగా మాకు గుండెలు నిండేటువంటి గొప్ప ఆనందకరమైనటువంటి విషయం అది. మాకు ఎంతో గర్వకారణమైన విషయం అది. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మేమెంతో గర్విస్తూ, ఇంకా రాబోయే భావితరాలకి మంచి సుపరిపాలన అందించాలని, మా నాయకుడి నాయకత్వంలో మేమంతా పనిచేయాలని, ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా, అందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని, పారదర్శకమైన పాలన, జవాబుదారీ పాలన అందించడంలో మా నాయకుడు ముందుంటారని, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తామని మేమందరం కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కడప అసెంబ్లీలో ముఖ్యంగా 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కానీ ఏ ఇతర పార్టీ కూడా ఇక్కడ గెలిచే సందర్భాలు లేవు. అలాగే 30 సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గాన్ని కట్టబెడుతూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందులోనూ వైఎస్ఆర్సీపీ అయితే మరీ రాచరిక పొగడలతో ఈ సీటు ఒక సామాజిక వర్గానికి అని జాగీరు రాసిచ్చినట్టు చెప్పడం ఎంతైనా అహంకారానికి నిదర్శనం. ఇటువంటి అహంకారపూరితమైనటువంటి పాలనకి అటువంటి మూర్ఖుడు, అసమర్థుడు, దద్దమైనటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి బుద్ధి చెప్పారు కడప అసెంబ్లీ ప్రజలకు కూడా. కడప అసెంబ్లీ ప్రజలకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కూటమిని మీరు గెలిపించారు. కూటమిలో మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇంటింటికి వచ్చినప్పుడు, గుండెను తట్టినప్పుడు మీకు తెలియజేయడం జరిగింది. కూటమి ధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తున్నాం.
మీరు నమ్మండి, కూటమికి బలంగా నిలబడుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, రెండు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుకి బలమైనటువంటి పురోగతి, అభివృద్ధి ఉంటుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు జవాబుదారీగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారే దానికి ముందుండి నడిపిస్తారని కూడా మేము చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి జనసేన పార్టీని, అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలని, మా నాయకుడి యొక్క విశ్వసనీయతను నమ్మి, కడప అసెంబ్లీ ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మి, తెలుగుదేశంకి వస్తే సైకిల్కి ఏమన్నాం, అలాగే జనసేనకు వస్తే గాజు గ్లాస్కి ఏమని ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. ఆ సందర్భంగా కూటమి ధర్మంలో భాగంగా ఈ యొక్క సీటుని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా జనసేన పార్టీ 100% జనసేన ఓటు బ్యాంక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి ధర్మంగా పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ యొక్క కూటమి అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవ్ యొక్క విజయంలో జనసేన పార్టీ యొక్క పాత్ర కూడా ఎంతో చాలా ప్రముఖమైనదని, అందుకు మీరందరూ ఇచ్చిన సహకారం మరువలేనిదని, మీ అందరి ఆశీస్సులకి, దీవెనలకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జనసేన పార్టీ తరఫున, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఆ ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆ యొక్క పండుగను కూడా జరుపుకొని వచ్చాం. అలాగే ఏపీలో కూడా ప్రమాణ స్వీకారోత్సవాలను జరుపుకున్నాం. మా నాయకుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది. స్వీకరించడం నాటి నుంచి ఆయన ప్రతి అధికార యంత్రాంగాన్ని, ప్రతి మంత్రిత్వ శాఖని పరుగులు పెట్టిస్తూ, రివ్యూలు చేస్తూ, ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన పాటుపడుతున్నారు. అటువంటి గొప్ప నాయకుడు, ఇటువంటి మార్పు, ఇదే మార్పు ప్రజలు కోరుకున్నారు. మా కోసం నిలబడే నాయకుడు కావాలి, మాకు సుపరిపాలన అందించే నాయకుడు కావాలి, మా సమస్యలు వినే నాయకుడు కావాలి, మా సమస్యలకు పరిష్కారం ఇచ్చే నాయకుడు కావాలని ప్రజలందరూ కోరుకోవడం, ఆ దిశగా మా నాయకుడు ఈరోజు చేసి చూపిస్తూ, మా నాయకుడు ఎంతోమందికి కొత్త రాజకీయానికి, నవశకానికి, విలువల గల రాజకీయానికి, విశ్వసనీయతకి ఒక అద్దం పడుతూ తన యొక్క మార్కు పాలనతో ఈ యొక్క కూటమి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి యొక్క టీంలో ఆయన పనిచేస్తూ ఈ రాష్ట్రం కోసం పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాన్ని మనమందరం చూస్తున్నాం. ఖచ్చితంగా మనందరికీ కూడా నమ్మకం ఉంది, 30 సంవత్సరాలు వెనకపోయిన ఆంధ్రప్రదేశ్ని మన ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గాడిలో పెడుతుంది. ఖచ్చితంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా, రెండెడ్ల బండిగా, ఖచ్చితంగా 2 పట్టాలపైన నడిపేటువంటి ఒక రైలు బండిగా ఖచ్చితంగా మన నాయకులు తీసుకెళ్తారన్న నమ్మకం మనకుంది. అద్భుతాలు చేస్తూ, 11th డోర్ ఓపెన్ చేస్తూ, అవుట్ ఆఫ్ ది బాక్స్ నిర్ణయాలు తీసుకుంటూ, కొత్త క్రియేటివ్ ఐడియాలతో అభివృద్ధిని, సంపదను క్రియేట్ చేస్తూ వాళ్ళు తప్పనిసరిగా మన రాష్ట్రానికి ఈ యొక్క అప్పుల ఆంధ్రప్రదేశ్ దారి నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్లే దిశగా మన నాయకులు పనిచేస్తారని, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారని, బీజేపీ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సులతో పనిచేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడాలి. మీరు శాసనసభలో వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని శాసనసభ యొక్క నియమ నిబంధనలు, గౌరవం పాటిస్తానని మీరు ప్రమాణం చేసి మరుసటి రోజే శాసనసభకు రాకుండా పారిపోయారు మీరు జగన్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు. మీరు శాసనసభ సంప్రదాయాలను తుంగలో తొక్కి తిలోదకాలిచ్చి మీరు పారిపోవడం మీ పిరికితనాన్ని సూచిస్తోంది. మీరు ఓడిపోవడం ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో మామూలే, గెలుపోవటములు సహజం. నిలబడండి. మా నాయకుడు చెప్పినట్టుగా, స్పీకర్ గారు పిలిపించినట్టుగా, అలాగే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పిలిపించినట్టుగా మీరు శాసనసభకు రండి. ప్రజల పక్షాన గొంతుకు విప్పండి. ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. డిబేట్ జరపండి. కొత్త నిర్ణయాలకి, మంచి చట్టాలను తీసుకురావడానికి మీ పాత్ర మీరు పోషించకుండా మీరు పారిపోయి వెన్ను చూపి, మీరు ఇన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధీరోదాత్తుడు, సోనియా గాంధీని ఎదిరించిన వీరుడు, మాట తప్పని, మడమ తిప్పని వీరాది వీరుడని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. కానీ మీలో నిజమైనటువంటి వ్యక్తిత్వం బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు అసలే పిరికివారా, చేతగానివారా, దద్దమ్మనా మీరు అని కనుక మీరు ప్రూవ్ చేయదలుచుకుంటే శాసనసభకు వెళ్లకుండా మీరు పోయి బెంగళూరు ప్యాలెస్లో దాంకోండి. మీకు కనుక ఏమాత్రం ప్రజలపైన ఒక అక్కర ఉన్న, ప్రజల సమస్యల పట్ల మీకు విజ్ఞత, ఆ యొక్క జవాబుదారితనం ఉన్న
శాసనసభలకు వచ్చి మీ గొంతు విప్పి ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా, ప్రతిపక్ష హోదా మీకు లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మీరు ప్రజల పక్షాన పోరాడాలని మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాం, పిలుపునిస్తున్నాం. అలాగే మీ అరాచకాలు ఆగడాలకి ఈరోజు మేము గతంలో కూడా చెప్పాం, మీ యొక్క ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా మీకు కొమ్ము కాసింది. వైసీపీ కార్యకర్తలుగా పోలీసు వ్యవస్థ పనిచేసింది. దాంట్లో కొంతమంది సీఏలందరూ కూడా మీ కార్యకర్తలుగా పనిచేశారు. నేను గతంలో కూడా చెప్పాను, మీ ప్రభుత్వంలో వైసీపీ అరాచక అవినీతి ప్రభుత్వంలో తహసీల్దార్లలో 130% మంది 100 కోట్ల పైన సంపాదించారని మేము తెలిపాం. అలాగే సిఐలలో కూడా 130 మంది సిఐలు 100 కోట్లు దాటి అక్రమ సంపాదన చేశారని, అవినీతి మార్గాలలో సంపాదించారని, బినామీ పేర్లతో వాళ్ళందరూ కూడా డబ్బులు ఆస్తులు పెట్టుకున్నారని మేము తెలపడం జరిగింది. వీళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం వీళ్ళపైన తగు న్యాయపరమైనటువంటి విచారణలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం విచారణ జరిపి వారు కనుక దోషులుగా తేలితే చట్టబద్ధమైనటువంటి శిక్షలు కూడా వాళ్లకు జరిపించే దిశగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే మీరు చేసిన అరాచకాలు ఇన్ని కాదు. మీరు ప్రజల పక్షాన సంక్షేమ పథకాలు చెప్పామని చెప్తూ ప్రజల డబ్బును ప్రజలకిస్తూ ఆ అమ్మ ఒడిలో 10 రూపాయలు వేసి 90 రూపాయలు నానబుడ్డిలో రకరకాల మార్గాల్లో మీరు అక్రమ మార్గంగా సంపాదించుకుంటూ మీరు ఎటువంటి పాలన లేకుండా అభివృద్ధిని గాలికి వదిలేసి మీరు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు లేటెస్ట్గా బయటపడిన విషయాలు ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా మీరు వైసీపీ ప్యాలెస్లన్నీ కూడా మీ పార్టీ కోసం 2 ఎకరాలు ప్రతి జిల్లాలో తీసుకొని సంవత్సరానికి 1000 రూపాయలు లీజుకు మీరు డబ్బులు చెల్లిస్తూ 33 ఏళ్ల లీజు తీసుకుంటూ అక్కడ రాజప్రసాదాలు మీరన్నీ కూడా కట్టడం జరిగిందన్న విషయాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఇదా మీ పాలన? మీది ఒక ఫ్యూడల్ పాలెగాళ్ల భూస్వామ్యదార పెత్తందారి పాలనని ఇప్పుడు మరొకసారి తేటతెల్లమవుతుంది. మీరు ఫ్యాక్షనిస్ట్గా పరిపాలన చేశారు తప్ప, ఒక అవినీతి మాఫియా కింద పరిపాలన చేశారు తప్ప, ఒక రాజకీయ నాయకుడిగా పరిపాలన చేయలేదని మేము గతంలో కూడా ఎన్నోసార్లు, 100 సార్లు, 1000 సార్లు చెప్పాం. అది ఈరోజు నిజమని నిరూపితమవుతుంది. ఇప్పటికైనా మీ తప్పులన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా జవాబు వహించాల్సిందే. మీరు వాటన్నిటికి కూడా ప్రజలకు జవాబు చెప్పాల్సిందే. అందుకే ఇవాళ కడప జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లని కూటమికి గెలిపించినందుకు ప్రజలకు అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరికీ కూడా మరొకసారి మేము హామీ ఇస్తున్నాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో మీకు అండగా ఉంటుంది. మీ సమస్యలకు మేము మా గొంతుకునిస్తాం. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉంటూ మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మన వంతు ప్రయత్నం ఖచ్చితంగా 100% చేస్తాం. అలాగే టీడీపీ, బీజేపీలతో కూడా మనం కూటమిలో, ఉమ్మడి ప్రభుత్వంలో మనం కలిసిమెలిసి పనిచేస్తాం. అలాగే మా పార్టీ బలోపేతం కోసం కూడా జనసేన పార్టీని క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేసుకుంటాం. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన పనిచేస్తాం. 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఉమ్మడి కడప జిల్లా ప్రజానికానికి, అలాగే కడప అసెంబ్లీ ప్రజానికానికి, అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన. జై జనసేన.